అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. పార్లమెంటు వర్షాకాల సమావేశాల నేపథ్యంలో అఖిలపక్షం భేటీ అయింది. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్, ఉన్నత విద్యా బిల్, ఎఫ్సీఆర్ఏ బిల్, ఆదాయ పన్ను చట్ట సవరణ బిల్ వంటి బిల్లులను ప్రవేశపెట్టినందుకు సిద్ధమవుతున్న కేంద్రం పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగేలా సహకరించాలని విపక్షాలను కోరుతోంది. అయోధ్య విరాళాల చోరీ, నీట్ పరీక్ష పేపర్ లీక్, పెరుగుతున్న ధరలు, విదేశాంగ విధానం తదితర అంశాలు లేవనెత్తేందుకు సిద్ధమవుతున్నాయి విపక్షాలు. కేంద్ర అఖిలపక్ష భేటీకి వైఎస్ఆర్సీపీ ఎంపీలు వైవి సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి హాజరయ్యారు. ఈ భేటీలో డిఎస్సి స్కామ్, టీచర్స్ కి టెట్, ప్రశ్నిస్తే వేధింపులు వంటి అంశాలతో పాటు అక్రమ కేసులు, అరెస్టులు, సంక్షోభంలో వ్యవసాయం, కష్టాల్లో ఆక్వా రైతులు, సమస్యల్లో ప్రభుత్వ ఉద్యోగులు, ఏపీ ప్రభుత్వ విపరీతంగా అప్పుల అంశాలను లేవనెత్తనున్నారు వైఎస్ఆర్సీపీ ఎంపీలు. పూర్తి సమాచారం ఇస్తారు మా ఢిల్లీ కరెస్పాండెంట్ వెంకటేష్. అందుబాటులో ఉన్నారు. వెంకటేష్, చెప్పండి. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కాబోతున్నాయి. చాలా కీలక చరిత్రాత్మక బిల్లులు పార్లమెంటు ముందుకు రాబోతున్నటువంటి నేపథ్యంలో పార్లమెంటు సమావేశాలు సజావుగా జరిగేందుకు సహకరించాలని కేంద్ర ప్రభుత్వ పెద్దలు అన్ని పార్టీలను కోరుతున్నారు. సో ఈ సమావేశానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీలు మిథున్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి హాజరయ్యారు. ప్రధానంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజా సమస్యలను పార్లమెంట్లో లేవనెత్తాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ఎంపీలకు ఆదేశం ఇచ్చారు. సో ఆ నేపథ్యంలో రేపటి నుంచి జరగబోయేటువంటి పార్లమెంట్ సమావేశాల్లో ప్రధానంగా రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి అక్రమ అరెస్టులు, ప్రశ్నిస్తే వేధించడం, వీటితో పాటు డిఎస్సి కుంభకోణం, అలాగే కష్టాల్లో ఉన్నటువంటి రైతులు, ఏకంగా మనం చూస్తున్నాం ఆక్వా రైతులు కానీ, పొగాకు రైతులు, అలాగే మామిడి రైతులు పడుతున్నటువంటి సరైనటువంటి గిట్టుబాటు ధర దొరక పడుతున్నటువంటి కష్టాలు, వీటితో పాటు కీలకమైనటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలన్నిటి కూడా పార్లమెంటు దృష్టికి తీసుకురావాలి, కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని ఇప్పటికే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంపీలకు ఆదేశించారు. సో ఆ అంశాలన్నీ కూడా ఈ అఖిలపక్ష సమావేశంలో ప్రస్తావించేటువంటి అవకాశం ఉంది. ఇక కేంద్ర ప్రభుత్వం ఎజెండా కనుక చూస్తే ఈ సమావేశాల్లో డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లును పాస్ చేయించేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రధానంగా మెజారిటీ ఇప్పటికే ఆల్మోస్ట్ మెజారిటీకి చాలా చేరువలో ఎన్డీఏ ఉన్నటువంటి నేపథ్యంలో ఈసారి డీలిమిటేషన్ బిల్లు పాస్ అయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. వీటితో పాటు ప్రధానంగా అయోధ్య విరాళాల చోరీ, అలాగే నీట్ పరీక్ష పేపర్ లీక్ బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనేటువంటి డిమాండ్ విపక్షాలు చేస్తున్నాయి. ఇక ఈ అంశాలను ప్రధానంగా ప్రతిపక్షాలు అధికార పక్షాన్ని ఇరుకున పెట్టేందుకు సిద్ధమవుతున్నటువంటి సందర్భం మనకు కనబడుతుంది. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఈ 4 వారాల పాటు జరిగేటువంటి పార్లమెంటు వర్షాకాల సమావేశంలో ఒక రకంగా రణరంగమే జరిగేటువంటి అవకాశాలు మనకు కనబడుతున్నాయి. ఖచ్చితంగా అయోధ్య విరాళాల చోరీ అంశంలో పార్లమెంటును స్తంభింపజేస్తామని ఇప్పటికే సమాజ్వాదీ పార్టీ ప్రకటించింది. అలాగే పెట్రోల్లో ఇథనాల్ కలపడం సంబంధించినటువంటి కుంభకోణం కానీ, అలాగే పెరుగుతున్నటువంటి పెట్రోల్, డీజిల్ ధరలు, వీటి వల్ల ప్రజలపైన పడుతున్నటువంటి భారం, ఈ అంశాలన్నీ కూడా విపక్షాలు లేవనెత్తేందుకు సిద్ధమవుతున్నాయి. ఒకవైపు పార్లమెంటులో కీలక బిల్లులను పార్లమెంటు ముందుకు ప్రభుత్వం తీసుకురాదలుచుకుంటే కీలకమైనటువంటి అంశాలను ప్రస్తావించేందుకు విపక్షాలు సిద్ధమవుతున్నాయి. సో ఆ నేపథ్యంలోనే ప్రస్తుతం అఖిలపక్ష సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి కొత్తగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చినటువంటి ఎంపీలను కూడా ఆహ్వానించారు. వాటికి ఎన్పీసీఏ నుంచి ఆహ్వానించారు. అలాగే యూబీటీ వర్గాన్ని కూడా ఇప్పటికే స్పీకర్ గుర్తించినటువంటి నేపథ్యంలో డెఫినెట్గా ఈ పార్లమెంట్ సమావేశాలు చాలా ఆసక్తికరంగా సాగబోతున్నాయి. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.